ఫ్రెండ్స్, రిషబ్ పంత్ విషయంలో అయితే ఈ సంవత్సరం లక్నో సూపర్ జైంట్స్ కి అసలు కలిసి రాలేదు కాలం అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఇప్పుడు లక్నోకి మారి మళ్ళీ ఇంకొకసారి తన దురదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తో ఓపెనర్ గా ఆడి చాలా అద్భుతంగా తన గేమ్ ని 84 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే రోహిత్ శర్మ రిషబ్ పంత్ గురించి చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ కూడా గురు శిష్యులనే చెప్పాలి. ఎందుకంటే జాతీయ జట్టు కోసం రిషబ్ పంత్ ఆడుతున్న సమయంలో ఎంతో గొప్ప గైడెన్స్ ఇచ్చిన వాళ్ళలో రోహిత్ శర్మ ఒకడు. ఎందుకంటే అధిక బరువుతో బాధపడుతున్న రిషబ్ పంత్ సరైన ఫామ్ లేక ఇబ్బంది పడ్డాడు. అయితే కేవలం వీళ్ళు పేర్లకే జట్టుగా సపరేట్ గా ఉండడం జరిగింది, కానీ వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ అన్నదమ్ములతో సమానం అన్నమాట. అంత గొప్పగా రిషబ్ పంత్ ని మోటివేట్ చేస్తాడు రోహిత్ శర్మ. ఒక రకంగా రోహిత్ శర్మ ఇంట్లోనే ఒక తమ్ముళ్ళ ఉంటాడు రిషబ్ పంత్. అలాంటి ఆటగాడు లక్నో సూపర్ జైంట్స్ కి సంబంధించిన ఓటమి అని చూశాడు. అయితే రోహిత్ శర్మ ఆటకి సంజీవ్ గోయంకా సైతం 2 చేతులు జోడించి దండం పెట్టాడు. ఈ నేపథ్యంలో గనక మనం చూసినట్టయితే ఒక వింత సంఘటన జరిగింది. మ్యాచ్ ఓడిపోయినా సరే ఇక రిషబ్ పంత్ వెళ్లి రోహిత్ శర్మ కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే ఇమీడియట్ గా అక్కడి నుంచి రోహిత్ శర్మ లేచి ఏంటి కొత్త విషయాలన్నీ చేస్తున్నావు అంటూ చాలాసేపు ముచ్చటించాడు. ఇదంతా చూసిన ప్రేక్షకులు మాత్రం అన్నదమ్ముల మధ్య ఆ మాత్రం రిలేషన్ ఉండాలి కదా అంటూ మెచ్చుకున్నారు.